ఇప్పుడు విలీనం చేసిన ఏదైనా కానీ కార్మికులకు సంబంధించి చూసుకున్నట్టయితే యూనియన్లు అయినా ఏదున్నా సరే అది కార్మికులకు శ్రేయస్ కోసమే. ఇప్పుడు యూనియన్లు పెట్టిన రేపు ప్రభుత్వంలో విలీనం చేస్తే అసోసియేషన్లు అవుతాయి. అట్లాంటప్పుడు ఈ యూనియన్లు ఎందుకు విలీనమే చేస్తే అయిపోతుంది కదా. వాస్తవానికన్నా మీరు చెప్పినట్టు మీరు చెప్పింది 100% వాస్తవం. కార్మికుల మనసులో ఉన్నది కూడా 100% వాస్తవం. 2019లో యూనియన్ లేనప్పటి నుంచి కూడా కార్మికులు అదే గోచరమైనటువంటి పరిస్థితిలో ఉన్నాడు. తన పని తాను చేసుకుంటూ అధికారులు చూపించిన బాటలో నడుచుకుంటూ వెళ్తూ ఉన్నారు. దినదిన గండంగా గడిచింది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత, ప్రభుత్వం రాకముందుకే కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టింది. మేనిఫెస్టోలో కొన్ని అంశాలు పెట్టారు. మీకు తెలుసు, మాకు తెలుసు, అందరికీ తెలుసు. విలీనము, గవర్నమెంట్లో ఆర్టీసీని విలీనం చేస్తామని 3 రోజులు సమ్మె చేస్తే సెక్రటరియట్కు పిలిచి 14 గంటలు సుదీర్ఘ చర్చలు జరిపి అక్కడ కూడా ఒప్పుకున్నారు. ఎలక్షన్లు జరపడం వల్ల అసలు ఏమి ఒనగూరింది లేదు. గవర్నమెంట్లో కలిపిన తర్వాత ఎలక్షన్లతో పని లేదు. మీరు ఎట్లయినా గవర్నమెంట్లో కలపాలంటున్నారు, కార్మికులు కూడా అదే కావాలంటున్నారు. ఎలక్షన్లకు ఎవరు కూడా దాన్ని రిసీవ్ చేసుకుంటలేరు. కానీ కేవలం ట్రేడ్ యూనియన్ నాయకులు మాత్రమే ప్రభుత్వాన్ని దగ్గరికి వెళ్ళి ఎలక్షన్లు పెట్టండి సార్, ఎలక్షన్లు ఉంటే మేము ఉంటాం సార్, మేము ఉంటే మీకు సపోర్ట్ చేస్తాం సార్ అని వాళ్ళను డైలమాలో పెట్టడం వల్ల ప్రభుత్వం కూడా కొంతమంది ఏం చేస్తారు, వాళ్ళు లెఫ్టో రైటో తిరిగే నాయకులను కూడా ఐపులోకి తీసుకురావాలన్న ఒక ఉద్దేశంతో కూడా వాళ్ళ మాట కొంత విన్నప్పటికీ ఆర్టీసీ కార్మికులు దాన్ని స్వీకరిస్తలేరు. ఎవరు దాన్ని వ్యతిరేకిస్తున్నారు. వ్యతిరేకంగా భాగంగా ఇవాళ ఒక యూనియన్ నిరాహార దీక్ష పెట్టడానికి కూడా వ్యతిరేకించినట్టే కదా. అట్లా అన్ని యూనియన్లు కూడా వ్యతిరేకిస్తున్నాయి. బయటనేమో చెప్పేది శ్రీరంగ నీతులు, చేసేది ఏదో అన్నట్టు కనపడతా ఉంది. కార్మికులల్లో రాష్ట్ర అవతరణ దినోత్సవం, రాష్ట్ర పండుగ వాతావరణం కనపడాలన్నా ఆర్టీసీ కార్మికులకు ఏ మాట అయితే ప్రభుత్వం ఇచ్చిందో ఆ మాటను నిరూపించుకొని రేపు ముఖ్యమంత్రి వర్యులే నేరుగా అపాయింటెడ్ను ప్రకటించి డిక్లేర్ చేసి ఇంకేమైనా మీకు ఇళ్ళ పొందుపరచాలన్నా ఇంకేమైనా ఉన్నాయా, 2 నెలలు కాకపోతే 3 నెలలు, 3 నెలలు కాకపోతే 6 నెలలు సమయం తీసుకోండి. కార్మికుల సంక్షేమం బాగుండాలని ఆలోచన వస్తే డిస్కషన్ చేయండి, మేధావులను డిస్కషన్ చేయండి. ఓన్లీ ఎలక్షన్లు పెడితేనే అలానే నైపుణ్య నాయకుడు ఉండని మీరు అనుకోవడం కరెక్ట్ కాదు. నైపుణ్యులు, రిటైర్మెంట్ అయినటువంటి మేధావి వర్గం కూడా ఉంది, వాళ్ళని కూడా పిలుచుకోండి. మీ దగ్గర హెచ్ఓడీలు ఉన్నారు, ఓఎస్డీలు ఉన్నారు, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు ఉన్నారు, ఐఏఎస్లు ఉన్నారు, ఐపీఎస్లు ఉన్నారు. ఇంతమంది ఉన్నాగా 10వ తరగతి మీద పాస్ అయిన కండక్టర్ వేరు, 2వ తరగతి అయిన డ్రైవర్ వేరని మీరు వ్యత్యాసాలు చూపించి దూరం చేయడం కంటే ఆర్టీసీ కార్మికుల కుటుంబాలను దగ్గర చేసుకునే బాధ్యత ప్రభుత్వం పైన ఉంది. అందుకు ఒకటే మాట చెప్తున్నాం, ఎలక్షన్కు వ్యతిరేకం, విలీనానికి మేము ముద్దు, ఎలక్షన్ వద్దు, విలీనం ముద్దు అనే నినాదాలు మారుమోగుతా ఉన్నాయి ప్రతి డిపోలలో. అలాగే ఇప్పుడు యూనియన్లు, ట్రేడ్ యూనియన్లు 11 ఉన్నాయి, 12 ఉన్నాయి, కొత్తగా పుట్టుకొచ్చినాయి. వాళ్ళందరినీ పిలిచి అక్కడ వేసేటి కుర్చీలు మాత్రమే కదా. వాళ్ళ డిస్కషన్లో మంచి పాయింట్ ఉంటే ఎవరిదైనా సరే తీసుకోవాల్సిందే ప్రభుత్వం కూడా. సో ఇదంతా చూస్తే తాత్సార్యం చేయడం కోసం ఇంకా ప్రొలాంగ్ చేసి మళ్ళీ ఎలక్షన్స్ వచ్చే వరకు దీన్ని చూద్దాము అనే దృక్పథం కనబడుతుంది. అది 100% అదే కనపడతా ఉందన్న. చిన్న హోటల్ పోయినా ఒక మెనూ ఇస్తాడు, నా దగ్గర ఉన్న డబ్బులను బట్టి ఆ మెనూ డిసైడ్ చేసుకుంటాం. టిఫిన్ చేయాలంటే ఏం తీసుకోవాలి, భోజనం చేయాలంటే ఏం తీసుకోవాలని డిసైడ్ చేస్తాం. భోజనం అన్నప్పుడు 100 రూపాయలు నాకు అడుగుంటే టోకెన్ తీసుకుంటాడు, కూర్చుంటాడు. ఆకేసిండు, కూరలు పెట్టిండు, మంచినీళ్ళు పెట్టిండు, ఫ్యాన్ వేసిండు. ఇక ఆకలితో ఉన్న ఆవేదన చెప్పలేము లోపల. ఇక వాని వాళ్ళ ఆవేదన ఏమన్నా తీరం. ఏమైందన్న అంటే ఇంకా కొద్దిగా గంట ఆగిండు, 2 గంటలు ఆగిండు, 3 గంటలు ఆగిండు, 3 రోజులు ఆగిండు, 360 రోజులు ఆగిండు, ఇంకా తినడానికి తిండే రావట్లేదు. లాస్ట్కి ఏమైందని అన్న బియ్యం తెచ్చేటోడే లేడనే పరిస్థితి తీసుకొచ్చారు. ఇలా సోషల్ మీడియా కానీ యావత్తు తెలంగాణ రాష్ట్రమే కాకుండా ఈ చుట్టుపక్కల ఉన్న రాష్ట్రాలలో కూడా ఆర్టీసీ కార్మికులను, ప్రైవేటు కార్మికులు కాదు, ఈ కార్పొరేషన్ కాదు, వీళ్ళు నేరుగా గవర్నమెంట్లో విలీనమైనది కూడా అన్ని మారుమూల ప్రాంతాలలో ఏ పల్లెకు పోయినా, పట్టణానికి పోయినా, బస్ ఎక్కే ప్రతి కార్మికుడు కలిసినా అన్న మీరు ప్రభుత్వంలో కలిసిరు, మీరు అదృష్టవంతులు, ప్రభుత్వం మీకు మంచిగా చేసింది అంటారు. లోపాయికారికంగా జరిగే సమస్యలు వాళ్ళకు బయటికి పోలేదు కాబట్టి మేము కూడా ఇప్పటికి కూడా ప్రభుత్వానికి వ్యతిరేకం కాదు, ప్రభుత్వానికి సానుకూలంగా ఉన్నాం, ప్రభుత్వానికి వెన్నంటున్నాం, ప్రభుత్వం వెంట నడిచినాం, ప్రభుత్వం చెప్పిన మాటలు విన్నాం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రచారంలో ఏ మాట అయితే చెప్పిండో ఆయన మాట నమ్మినాం, ఆయన వెంట ఉన్నాం. కానీ నమ్మించి మమ్మల్ని ఇబ్బందులు పెట్టే పరిస్థితి, మళ్ళీ 2.5 సంవత్సరాల గడువు ఉంది, మమ్మల్ని కూడా దూరం చేసుకుంటే ప్రభుత్వానికి ఇబ్బంది అంటున్నాం. అలాగే ఇప్పుడు ఎలక్ట్రికల్ బస్సులు వచ్చినాయి, చాలా మంది ప్రైవేట్ ఆపరేటర్లు తీసుకొని వచ్చారు, అదంతా కూడా ఉంది. రేపు వాళ్ళను కూడా అంటే ఆల్రెడీ మీకు ఇబ్బంది అవుతుంది, రేపు వాళ్ళు కూడా మాకు కూడా మీ లెక్కనే పర్మనెంట్ చేస్తే బాగుంటుంది కానీ వాళ్ళు కూడా వస్తారు కదా. ఇది ఇది ఇట్లా ఒక లాజిక్ పాయింట్ ఉంది. ఎలక్ట్రికల్ బండ్లు, ఈవీ బస్సెస్ ఒక సింగిల్ ఓనర్లే కాదు, ఇవి ఒక బల్క్గా ఒక కాంట్రాక్టర్కు కిలోమీటర్ కింత అని
అగ్రిమెంట్తోని చేసుకొని ఒప్పందం చేసుకొని ఈ హైదరాబాద్లో 5 డిపోలలో విస్తరిస్తూ ఉన్నాయి. 5 డిపోలు బస్సులు నడిపించే వాళ్ళు ఈ తెలంగాణ గడ్డపైన జన్మించిన వాళ్ళు కాదు, లేదంటే తెలంగాణ చుట్టుపక్కల రాష్ట్రాలలో జన్మించిన వాళ్ళు కాదు. ఇందులో కర్ణాటక వాళ్ళు, బీహార్ వాళ్ళు, ఒరిస్సా వాళ్ళు బతకడానికి పొట్టచేత పట్టుకొని వాళ్ళని తీసుకొని వచ్చిండ్రు. వాళ్ళకి ఈ చుట్టుపక్కల సిటీ తెలియదు, ఎక్కడ సిగ్నల్ ఉన్నాయి, ఎక్కడ టర్నింగ్ ఉంది, ఎక్కడ ఏ ఇబ్బందులు ఉన్నా తెలియదు. కానీ అక్కడ ఉన్నటువంటి రాష్ట్రాలలో ఈవీ బండ్లు కూడా వస్తూ ఉన్నాయి కాబట్టి, అక్కడ మ్యాన్పవర్ నిండుకుంది కాబట్టి వీళ్ళని ఇక్కడ శిక్షణ శిబిరాలుగా తీసుకొచ్చి ఇక్కడ నడిపిస్తూ ఉంది. మీరు అన్నట్టు ఆర్టీసీలో కూడా వాళ్ళ డిమాండ్ ఎప్పుడు నెరవేరుస్తుంది? వాళ్ళని నేరుగా ప్రభుత్వం ఒక కాంట్రాక్ట్ బేసిక్తోనో ఓ క్యాజువల్ బేసిక్తోనే తీసుకుంటే ఈ రోజు కాకపోయినా ఇంకొక 10 సంవత్సరాల కన్నా రెగ్యులర్ అయితే నమ్మకం ఉంటుంది. జీతం ఆర్టీసీ ఇస్తలేదు, జీతం ప్రభుత్వ ఖజానా నుంచి ఇస్తలేదు, ఒక ఓనర్ ఇస్తూ ఉన్నాడు. ప్రైవేట్ ట్రావెల్స్ ఏవైతేగానైతే ఉన్నాయో ఇది కూడా అదే పరిగణలోకి ఉంటుంది తప్ప అక్కడ ఉన్న కార్మికులకైతే ఈ గవర్నమెంట్లో కలుస్తుంది అనేది మాత్రం ఇది శుద్ధ అబద్ధం. రిటైర్మెంట్ అయినటువంటి కార్మికులంతా నిన్నగాక మొన్న డిపోలలో ధర్నాలు చేయడం జరిగింది. ఈ ధర్నాలు చేసే తీసుకొచ్చింది ఎవరు? మీరే కదా మొన్నటి వరకు అయితే పాలించింది. రిటైర్మెంట్ దాంట్లో కూడా ఉన్నారు నాయకులు, ఆనాడు రికగ్నైజ్డ్ యూనియన్లో పనిచేసిన వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళు కూడా నిరసన తెలిపే పరిస్థితికి వచ్చింది. మరి రిటైర్మెంట్లకు సమస్యలు ఉన్నాయి కదా, ఈ 11 యూనియన్లో కూడా రిటైర్మెంట్ అయినటువంటి నాయకులు ఉన్నారు కదా, వాళ్ళ సమస్యలు ఎందుకు పేరుకపోయినాయి? వాళ్ళ సమస్యలు ఎందుకు పరిష్కరించలేకపోతున్నారు? వాళ్ళ ధర్నాలో మీరెందుకు భాగస్వామ్యం కావట్లేరు? ఓన్లీ ఇన్ సర్వీస్ వాళ్ళని మాత్రమే వీళ్ళేమంటే మేము నాయకత్వం వహిస్తాం, వీళ్ళకు నష్టాలు జరిగినాయి, లాభాలు జరిగినాయి, వీళ్ళకి మేము నాయకత్వం వహిస్తాం, వీళ్ళ సమస్యలు పరిష్కరిస్తామని ముందుకొచ్చిన నాయకుల మహాప్రభులారా, పొట్ట చేత పట్టుకొని 2 జతల కాళ్ళు చెప్పులు అరిగే విధంగా తిరిగినా వాళ్ళకు బెనిఫిట్ రాక చనిపోయి కుటుంబాలను రోడ్డు పాలైనా ఎవరికి చెప్పాలనో, చెప్తే ఏమవుతుందో, చెప్పకపోతే ఏమవుతుందో అనే దీనస్థితిలో ఉన్న కుటుంబాలను ఫస్ట్ కాపాడండి అని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. వాళ్ళను కాపాడేది పక్కకు పెట్టి రిటైర్మెంట్ వాళ్ళను డిపోలలో ధర్నాలు చేపిస్తే స్థితికి దిగజార్చి సర్వీస్లో ఉన్న వాళ్ళని బాగు చేస్తామంటే మేము ఎవరు నమ్మాలి? ఎట్లా నమ్మాలా? ఇన్ సర్వీస్లో ఉన్న వాళ్ళ నాయకత్వాన్ని ఎంచుకుంటాం, మా కష్టాన్ని మేము ఎట్లా పనిచేయాలో తెలుసుకుంటాం, మేము యుద్ధం ఎట్లా చేయాలనో మా దగ్గర ఉంది, ఆ వ్యూహరచనతో ముందుకు పోతాం, మా సమస్యలు మేము పరిష్కరించుకుంటాం. మరొక మాట, చిన్న చిన్న కేసులలో రిమూవ్ అయినటువంటి సోదరులు ఉన్నారు. ఓ డ్రైవరు, కండక్టరు, మెకానిక్, సూపర్వైజర్, వాళ్ళు ఏమన్నా కుంభకోణాలు చేయలే, బస్సులు అమ్ముకోలే, విధ్వంసం సృష్టించలే, అక్కడ ఆటానా చారానా టికెట్లు ఇచ్చే కాడ పొరపాటున జరిగిన, ఒకవేళ ఆకలితో అలమటించి ఎవరి దగ్గర రూపాయి అప్పు చేయలేక ఓ చాయ్ పాని తాగడానికి అటువంటి పొరపాట్లు జరిగిన వాళ్ళు కూడా ఉన్నారు. క్షమాభిక్ష పెడుతున్నారన్న పెద్ద పెద్ద జైళ్ళల్లో. నేను ఫలానోడిని మర్డర్ చేసినా, నేను మానభంగం చేసినా, నేను ఇవి చేసినా అని ఒప్పుకున్నోనికే వాని ప్రవర్తన చూసి క్షమాభిక్ష పెడుతున్నటువంటి ఈ రోజుల్లో చిరు కార్మికుడన్నా ఇలా ఎంత ఆవేదన చెందుతూ ఉన్నాడంటే, అలాంటి ఆవేదన చెందుతున్నటువంటి కుటుంబాలను కూడా హక్కున చేసి కొంతమంది కార్మికులకు ఇచ్చారు ప్రభుత్వం. ఇచ్చిన వారికి వారి తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నా. మిగిలిన 300-400 మందో ఇటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. కోర్టు పోయి అడ్వకేట్కు పైసలు ఇవ్వలేని పరిస్థితులు ఉన్నారన్న. అలాంటి పరిస్థితుల్లో కోర్టు పోయి అడ్వకేట్లను ఎందుకు బతికియాలా? మీరే హక్కున చేర్చుకోండి, మీకు ఎప్పుడు అడాప్ట్ అయి ఉంటారు, మీ పక్షాన ఉంటారు. బతికిన రోజులు ప్రభుత్వానికి జేజేలు కొడతారు ఆ కుటుంబాలు. రిక్వెస్ట్ చేస్తున్నా మీ ఛానల్ ద్వారా, ఈ రకంగా ఉద్యోగాలు పోయిన వాళ్ళందరినీ కూడా హక్కున చేర్చి వారికి ఉద్యోగం ఇచ్చి గవర్నమెంట్లో విలీనం చేస్తే వాళ్ళ బతుకులు కూడా బాగుపడతాయి. ఆ బతుకులను బాగు చేసిన వాళ్ళు మీరైతారు. కాబట్టి మీరందరికీ మరొకసారి మమ్మల్ని ఓటర్గానే చూడకండి, మమ్మల్ని ఓన్లీ కోటర్ సీసాలకే బానిసలు చేయకండి. ఈ తిరుగుబాటు చేస్తే మేము ఓటర్లం కాదు, షూటర్గా కూడా తయారవుతాం అనేది కూడా మీకు సగర్వంగా తెలియజేస్తూ ప్రభుత్వానికి మరొకసారి రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా. యూనియన్ నాయకుల మాటలు విని వాళ్ళ ప్రలోభాలకు లోనై ఆర్టీసీ కార్మికులకు దూరం కావద్దు, ఆర్టీసీ కార్మికులకు దగ్గర కావాలి. మీరు చెప్పిన మాటనే విలీన ప్రక్రియ పూర్తి చేసి కార్మికులలో ఆనందోత్సవాన్ని జరపాలి. అందరం పండుగ వాతావరణంలో పాల్పంచుకోవాలి. ప్రభుత్వ పక్షాన మేము కూడా నిలబడతామని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం.